కండ్లు కాడికి వచ్చానండి. కండి 20 రూపాయలు అంట. ఇక్కడ 20 రూపాయలు పడుతుంది కండి. అది గడికండి అన్ని కండ్లేను. ఒకటే బండి వచ్చింది అక్కడ, ఒక బండి ఉంది లోడు ఇస్తున్నారు. 20 రూపాయలు అంట కండి. ఇక్కడ 20 రూపాయలు పడింది స్వీట్ కార్న్. మరి ఇక్కడ 20 రూపాయలు పడితే లెక్క నమ్ముకోవాలండి. అక్కడ మేము కనీసం 100కి 4-5 అన్నా కూడా అక్కడ అంటారు. మరి చూడండి, ఇదిగోండి కండ్లు 20 రూపాయలు కండి. ఇక 3 సైజులు ఎరాయండి. ఒక సైజు 15 రూపాయలు, ఒక సైజు ఏమో 20 రూపాయలు. ఇంకా చిన్నవి ఉన్నాయి పిలకలు. అవి అసలు కొనర తీసుకెళ్ళినా కూడా. మరి చూడండి రకంగా అమ్ముతున్నారు ఇక్కడ. రేట్లు బాగా రేట్లు ఉన్నాయండి. కండ్లు కూడా కండ్లు ఉన్నాయి, మరి రేట్లు ఉన్నాయి. అక్కడ ఉన్నాయి కానీ ఇక్కడ ఎండిపోయాయి కండ్లు ఉన్నాయి కానీ బాగలేదు. అందుకే డిమాండ్ కొంత కండ్లు ఎక్కువ రాలేదండి. అందుకే డిమాండ్కి అమ్ముతున్నారు. అక్కడ అక్కడ ఉన్నాయి కానీ బాగా రేటు అమ్ముతున్నారు కండ్లు. 20 రూపాయల కండి ఇక్కడే పడింది. మరి మీరు ఏ లెక్కలు అమ్మాలండి? కండు వచ్చేసి ఇక్కడ 20 రూపాయలు అమ్మితే అక్కడ ఎట్లా మేము అమ్మాలి? కండ్లు సూట్ సైజు కూడా చిన్నగా ఉన్నాయి. సైజు కూడా పెద్దగా లేదు, మరి చిన్న సైజేను. ఈ రేట్లకి ఎత్తుకెళ్ళి అమ్మలేము కండ్లు. ఇవన్నీ అండి అసలు లేవు, కండ్లు లేవు. కండ్లు తక్కువగా ఉన్నాయి, దానివల్ల రేటు చదువుతున్నారు. కండ్లు ఎంత చదువుతున్నారమ్మా? ఎంత చదువుతున్నారు? చిన్న కండి ఎంత చదువుతున్నారు? చిన్న కండ్లేక మరి అంత చిన్న కండ్లు కూడా రేటు చెప్తున్నారు. అక్కడ 20 రూపాయలు చెప్తున్నారు కండి. ఏం చెప్తామండి, పిలకలు మరి ఇక్కడ పిలకలేను. అక్కడ 20 రూపాయలు కండి అంటే 20 రూపాయలు మరి వేసుకోవాలి, మరి అయ్యే వేసుకోవాలి. ఆ కండ్లు వేసుకొస్తే మరి అక్కడ కొంటారో లేదు తెలియదు. చూస్తే వాళ్ళు కొద్దిగా వేసుకెళ్తా కండ్లు. ఇవ్వండి, వేసుకెళ్ళి మరి ఎగుదాం కండ్లు. మరి రకంగా ఉంది రేటు. ఇక్కడ రేటు అమ్ముతున్నారు.